ఐ నో విత్ రెస్పెక్ట్ టు జానరస్ కాంట్రాస్టింగ్, ఒక పక్కన పాన్ ఇండియా పక్క మాస్ మూవీ, ఇటు సైడ్ ఏమో ఓ చిన్న మధ్యతరగతి కుటుంబంలో జరిగాయి కదా. దానికైతే కనుక ప్రాసెస్ లో నాకు సలార్ అవకాశం దొరికింది అనమాట. పర్సనల్ గా నన్ను డైరెక్షన్ ఎలాంటి కథలు చేస్తావు అంటే, ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియా, ఒక వెరీ రూటెడ్ మిడిల్ క్లాస్ ఐడియా ఈజ్ మై జానర్ ఆఫ్ ఫిల్మ్ టు టెల్ ఎ స్టోరీ. యాజ్ అ రైటర్ ఐ థింక్ ఐ డీసెంట్లీ ఫిట్ టు ఎనీ జానర్, టు ఎనీ డైరెక్టర్. ఏ డైరెక్టర్ కైనా వాళ్ళ జానర్ లో నేను ఇన్పుట్ చేయగలుగుతానని నాకు నమ్మకం ఉంది. రాజ్ గారి దగ్గర 2017 నుంచి ఉన్నానండి. అక్కడ రాజ్ గారితో బాగా ట్రావెల్ ఉన్నప్పుడు నేను వేరే డైరెక్టర్ కి రైటర్ గా వెళ్ళాను అనమాట. ఈ జనకైతే కనుకనే కదా 20కి ఓకే అయిపోయిందండి. సో ఐ వాజ్ జస్ట్ ఫైండింగ్ యాక్టర్స్, నరేషన్స్ అవి జరుగుతున్నాయి. సో ప్రాపర్ గా టేక్ ఆఫ్ అయితే కాలేదు. స్క్రిప్ట్ వాజ్ రెడీ బై 2020. ఈ ప్రాసెస్ లో నాకు హర్షిత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రాజు గారి నెవ్యూ. సో ఆయనకి ప్రశాంత్ నీల్ గారు బాగా ఫ్రెండ్ అనమాట, ఉగ్రం నుంచి. సో హర్షిత్ గారి ద్వారా నాకు ప్రశాంత్ గారితో పరిచయం ఏర్పడటం, KGF 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు అలా నాకు 2-3 మీటింగ్స్ తర్వాత ప్రశాంత్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దానికైతే కనుక ప్రాసెస్ లో నాకు సలార్ అవకాశం దొరికింది అనమాట. సలార్ జరుగుతున్న ప్రాసెస్ లో నరేషన్స్ అయి చెప్పడం, మళ్ళీ బ్రేక్ పడటం, మళ్ళీ ముందుకెళ్ళడం. నో హౌ ఇట్ ఈస్ యాక్టర్స్, మనం నరేషన్ చెప్తూ ఉంటాం కదా. సో అట్లా ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ, లాంగ్ 4-year జర్నీ. అల్టిమేట్లీ విత్ జనక అయితే కనుక 2024 లో అల్టిమేట్లీ అది ప్రాజెక్ట్ గా ముందుకు వచ్చింది.